హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. మన క్వశ్చన్ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎలా అంటే మనకు ఈక్వేషన్స్ కనుక్కోమని చెప్పలేరు, కోఆర్డినేట్స్ కనుక్కోమని చెప్పారనమాట. అంటే న్యూ కోఆర్డినేట్స్ వాళ్ళు మనకి ఇచ్చారు, ఒరిజినల్ కోఆర్డినేట్స్ కనుక్కోమని చెప్పారనమాట. మనకు ప్రాసెస్ ఏం పెద్దగా ఉండదు, డైరెక్ట్ ఫార్ములాస్ వేసుకొని మనకు వచ్చిన వాల్యూస్ని కోఆర్డినేట్స్గా చూపిస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా? అయితే నేను ఒరిజినల్ కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై x cos theta minus capital Y sin theta అండ్ ఇది వచ్చేసి ఏంటంటే x sin theta ప్లస్ capital Y cos theta. అయితే cos theta యొక్క వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చారు, theta యొక్క వాల్యూ ఇచ్చారు కాబట్టి theta ప్లస్లో మనం 60 డిగ్రీస్ని అప్లై చేస్తాం. ఎంత? cos 60 డిగ్రీస్ మైనస్ y sin 60 డిగ్రీస్ x sin 60 డిగ్రీస్ ప్లస్ y cos 60 డిగ్రీస్. అయితే ఇప్పుడు 60 cos 60 sin 60 ఎంతనో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. స్మాల్ x ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ cos 60 ఎంత? 1/2 మైనస్ y sin 60 ఎంత? √3/2. ఓకేనా? అయితే నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ X ఇంటూ sin 60 ఎంత? √3/2 cos 60 ఎంత? y ఇంటూ 1/2. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఇవి కదా. అయితే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ వై ఉందన్నమాట. క్యాపిటల్ ఎక్స్ వై యొక్క ఇవి కోఆర్డినేట్స్, వీటి యొక్క వాల్యూస్ మనకు పాయింట్గా ఇచ్చారు. ఎంత అంటే -7, 2 అంతే. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -7, వై ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అర్థం అనమాట. అంటే వీటి ప్లస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేస్తాం అంటే -7 ఇంటూ 1/2 మైనస్ 2 ఇంటూ √3/2. ఇక్కడ కూడా సేమ్ -7 ఇంటూ √3/2 ప్లస్ 2 ఇంటూ 1/2. 2 is get cancel, 2 is get cancel. ఇంకా ఇక్కడ మనం మిగులుతుందంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -7/2 √3. ఇంకా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 ఇంటూ -3 ఇంటూ √3. ఇంకా వైకి చేద్దాం. అయితే దీనికి చేస్తే -3 √3 /2. ఇక్కడ 1 మిగులుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -7 3 అండ్ ప్లస్ 2 /2. ఓకేనా? అయితే నాకు ఇప్పుడు ఇంతగా ఆన్సర్ వచ్చిందనమాట. ఇంకా దీన్ని మైనస్లలో ఇది ఉంది కాబట్టి మనం దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. అంటే 2 - 7 √3 /2. నాకు XY కోఆర్డినేట్స్గా చూపించాలి కదా. అంటే నాకు ఇవేంటి? ఒరిజినల్ కోఆర్డినేట్స్ కదా. అంటే మనం ఇంకా కరెక్ట్గా ఆన్సర్ రాయాలంటే ఒరిజినల్ కోఆర్డినేట్స్ x, y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? -7 2 √3 /2 2 - 7 √3 /2 అనమాట. ఇంతే ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.